స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పిరిట్. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాగూర్, ఆలియా భట్, రష్మిక మందన సహా పలువురు తారా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలైజ్ కాలేదు. అయితే తాజాగా వీరు కాకుండా మరో హీరోయిన్ పేరు నెట్టింట వైరల్ అవుతుంది. బాలీవుడ్ భామ దీపికా పడుకొనే ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే స్పిరిట్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకునేందుకు టాక్ వినిపిస్తుంది. అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఈ మూవీకి దాదాపు 20 కోట్ల పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా దీపికా రికార్డ్ క్రియేట్ చేయనుంది. కాగా ఇప్పటికే దీపిక కల్కి 2898 ఏడీ మూవీలో కనిపించారు. ఈ మూవీ ఫుల్ యాక్షన్ ప్యాక్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఏడాదిలోనే స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, సందీప్ రెడ్డి వంగ సోదరుడు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. వచ్చే ఏడాది చివర్లో స్పిరిట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. యానిమల్ సినిమా 900 కోట్ల వరకు కలెక్షన్ని రాబట్టింది. ఇప్పుడు స్పిరిట్ సినిమాతో 2000 కోట్లకు పైగా రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు నుంచి వచ్చే ప్రతి సినిమా బోల్డ్ కంటెంట్తో తెరకెక్కుతుంది. మరి స్పిరిట్ సినిమా కూడా బోల్డ్ కంటెంట్తో వస్తుందా, లేదంటే జెన్యూన్ అటెంప్ట్ ఇవ్వబోతున్నారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే దాని మీద కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా మమ్ముట్టి నటించబోతున్నాడంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ ఫాదర్గా మమ్ముట్టి కాకుండా కమల్ హాసన్ నటించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. మరో 2 నెలల్లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి స్పిరిట్ మూవీతో ప్రభాస్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.